నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతిష్టాత్మకమైన బీఆర్ స్టేడియంను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తే గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ప్రణాళికబద్దంగా అభివృద్ది చేస్తామని గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని బీఆర్ స్టేడియంతో పాటు సమీపంలోని పండ్ల మార్కెట్ను పరిశీలించారు. స్టేడియంను ప్రజలు వినియోగించుకుంటుంటే అభివృద్ది చేయకుండా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని నేతలు మండిపడ్డారు. అనేకసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. కూటమి అధికారంలోకి వస్తే స్టేడియంను అన్ని విధాల అభివృద్ది చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. అలాగే ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. శంసాన్ గారు రిక్వెస్ట్ వాళ్ళతో పాటు నేను చెప్తున్నాను, మేమైతే సుమారు రోజుకు 1000 మంది పైన వస్తారు సార్. ఇక్కడ ఈ బ్రహ్మాండ చేయడం అనేది వాస్తవంగా మేము హెల్తీగా ఉండడానికి, మేము ఆరోగ్యం ఉండడానికి మాత్రం ఇది మాత్రం మాకు ఒక మెయిన్ స్టోన్. ఇది మాత్రం ప్రతిరోజు కంపల్సరీ ఎంత బిజీగా ఉన్నా సరే ఒక 5 నిమిషాలు వచ్చి మాత్రం అందరం వాకింగ్ చేసుకుంటాము. మేము ఆరోగ్యం ఉండడానికి మాత్రం ఇది మాత్రం మాకు చాలా ప్లస్ పాయింట్. మీకు అవకాశం ఉన్న వరకు మాత్రం దీన్ని మాకు వాకింగ్ చేయడంగా ఉండడానికి మాకు మీరు చేసి పెట్టమని కోరుకుంటున్నాం. అంటే వాళ్ళు ఏంటంటే క్రికెట్ స్టేడియంకి మొత్తం అలాట్మెంట్ చేసేస్తున్నాం. వాకింగ్ అవకాశం ఉండదు కొంతమంది చెప్తున్నారు. అదొకటి వాటర్ ఫెసిలిటీ అసలు పూర్తిగా వదిలేసేసారు. అంటే మధ్యలో ఏదైనా వాక్ చేసిన ఒక్క గంట ఉంటాము. యాంత్రిక జీవనంలో వ్యాయామం చేసుకోవటం అనేది కానీ, ఎక్సర్సైజ్ చేసుకోవటం అనేది కానీ కష్టమైపోతుంది. అలాంటి దానికి ఈ ప్రాంతంలో దాదాపుగా 1000 నుంచి 2000 మంది డైలీ చేసుకుంటూ ఉన్నారు. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం. అయితే ఈరోజు గవర్నమెంట్ దీన్ని క్రికెట్ స్టేడియంగా మార్చాలని చూస్తూ ఉన్నారని విన్నాను. సరే, ఈ రెండిట్లో ఇబ్బందులు ఉన్నాయి. ఒకటి వీళ్ళకి ఇన్ని రోజులుగా 20-30 ఏళ్ళుగా వీళ్ళు చేస్తున్నటువంటి వాటికి ఏ విధంగా మనం ఫస్ట్ ఆల్టర్నేట్ చూపించడం అనేది ఇంపార్టెంట్. ఇది డిస్టర్బ్ చేసేటప్పుడు దీన్ని క్రికెట్గా బాగా చేయటం వల్ల కూడా ఓకే, పర్యాటకంగా కానీ ఈ ప్రాంతానికి గుర్తింపు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇద్దరి అభిప్రాయాలని బ్యాలెన్స్ చేసుకొని ఫస్ట్ ఆల్టర్నేటివ్ చూపించి సేమ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దీన్ని కూడా డెవలప్ చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, మేము సహకరిస్తాం. అదేవిధంగా చూస్తూ ఉంటే బ్యాక్ ముఖ్యంగా 4.5 సంవత్సరాల్లో బీఆర్ స్టేడియంని పూర్తిగా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా ₹1 నిధులు విడుదల చేయకుండా 4.5 సంవత్సరాల తర్వాత ఎన్నికలకు 10 రోజుల ముందు ఈరోజు కార్యక్రమాలు మొదలుపెట్టారు. అనేక పర్యాయాలు బీఆర్ స్టేడియంని అభివృద్ధి చేయాలని చెప్పి ఇక్కడ వాకింగ్ చేస్తున్నటువంటి వాళ్ళతో పాటు స్థానికంగా మరీ ముఖ్యంగా పేద వర్గాలు నివసించేటువంటి గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అంత పెద్ద స్టేడియం పెట్టుకొని ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి. ఒక పక్కన ఈ బిల్డింగ్ చూస్తూ ఉన్నాం. బిల్డింగ్ దీనస్థితి, అంటే ఎప్పుడు లేనటువంటి విధంగా పిచ్చులు ఊడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాకింగ్ ట్రాక్ మీద కుక్కలు స్థైర్య విహారం చేస్తూ ఉన్నాయి. వర్షం పడితే డ్రైనేజ్ నీళ్లు స్టేడియంలోకి ప్రవేశిస్తాయి. ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా ప్రభుత్వ అధికారులు కానీ, శాసనసభ్యుడు కానీ దీని మీద దృష్టి సారించినటువంటి పరిస్థితి లేదు. గత 5 నెలల క్రితం ఇదేం కర్మ మన బీఆర్ స్టేడియంకి అని చెప్పి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన తర్వాత ప్రభుత్వ అధికారులు కానీ, అలాగే క్రీస్తు పునరుద్ధరణాన్ని పురస్కరించుకుని గుంటూరులో రన్ ఫర్ జీసస్ మ్యారథాన్ జరిగింది. మంత్రి విడుదల రజనీతో పాటు టీడీపీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి, ఆర్జేడీ కమిషనర్ శామ్యూల్ జోనార్థన్, క్రైస్తవ మత ప్రబోధకులు బాలస్వామి బాబురావు, మత విశ్వాసకులు పాల్గొన్నారు. గుంటూరులో రన్ ఫర్ జీసస్ మారథాన్ సెయింట్ మ్యాథ్యూస్ వెస్ట్ ప్యారిష్ చర్చ్ నుంచి నార్త్ ప్యారిష్ చర్చ్ వరకు జరిగింది. మంత్రి విడుదల రజనీతో పాటు టీడీపీ నేతలు పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి, ఆర్టీఓ కమిషనర్ శామ్యూల్ జోనాథన్, క్రైస్తవ మత ప్రబోధకులు బాలస్వామి బాబురావు, మత విశ్వాసకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు పునరుద్ధానాన్ని పురస్కరించుకుని రన్ ఫర్ జీసస్ ను నిర్వహించడం సంతోషదాయకమని మంత్రి విడుదల రజనీ తెలిపారు. యేసు క్రీస్తు సమస్త మానవాళి పాప పరిహారార్థమై సిలువలో మరణించి తిరిగి 3వ రోజు మరణాన్ని జయించారని మత ప్రబోధకులు వివరించారు. శాంతి ప్రేమలతో మానవాళి మనుగడ సాగాలనేది ఈ రన్ ముఖ్య ఉద్దేశమన్నారు.
మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ మీ ప్రార్థనలో గురించి కూడా మా గురించి కూడా మీ ప్రార్థనలో మీరు కూడా మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ మరి ఈ ప్రత్యేక ప్రేయర్స్ చేసి దీవించినందుకు మరొకసారి పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. సహోదరులు ఐకమత్యముతో జీవించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అని చెప్పబడిన వాక్యం. ఆ వాక్యానుసారము ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. ఆల్ డినామినేషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ denomination, we gathered here today to celebrate in advance the resurrection of the Lord. యేసు పునరుత్థానమును జరుపుకోవడానికి ఒక సమైక్యత ర్యాలీని, ఒక ఎక్యూమెనికల్ ర్యాలీని ఈరోజు మరి ఆరాధన టీవీ CEO గారైనటువంటి పాల్ దేవప్రేమ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో 350 కేంద్రాల్లో ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలుపుతున్నాను. సమస్త మానవాళి చేసిన పాపాల కోసం యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పునరుద్ధరణ అనుగ్రహించి పాప విముక్తి కలుగజేసిన రోజు రేపు ఈస్టర్. ఈ సందర్భంగా ఆరాధన టీవీ మరియు ఇక్కడ ప్రాంతీయ లూథరన్ నార్త్ ప్యారిష్ మరియు వెస్ట్ ప్యారిష్ ఆధ్వర్యంలో ఈ యొక్క వేలాది మందిగా క్రైస్తవ యువత యువకులు, క్రైస్తవులు, సోదరులు సోదరిమణులు ఈ రన్ ఫర్ జీసస్ ద్వారా యేసుక్రీస్తు సువార్తని గుంటూరులో చాటి చెప్పడం జరిగింది. జేకేసీ కాలేజ్ రోడ్లో అత్యాధునిక వసతులతో కమ్మజన సేవా సమితి నూతన భవనానికి శంకుస్థాపన జరగనుంది. ఏప్రిల్ 1వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు పాలకవర్గం ప్రకటించింది. గ్రామీణ బాలికలకు విద్యా అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో 60 మంది విద్యార్థులతో 2002లో ఏర్పాటైన కమ్మజన సేవా సమితిలో నేడు 1400 మంది విద్యనభ్యసిస్తున్నారు. 2000 మంది విద్యార్థులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో జేకేసీ కళాశాల రోడ్లో నూతన భవనానికి శంకుస్థాపన జరపనున్నారు. ఏప్రిల్ 1వ తేదీన నూతక్కి రామకృష్ణ ప్రసాద్, సీతా మహాలక్ష్మి దంపతులు శంకుస్థాపన చేస్తున్నట్లు పాలకవర్గ అధ్యక్షులు కోటేశ్వరరావు తెలిపారు. 50 కోట్లతో ఈ భవన నిర్మాణం జరగనున్నట్లు చెప్పారు. దాతలు, సభ్యులు తప్పనిసరిగా కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. 2000 మంది విద్యార్థులకు సరిపడా అత్యంత ఆధునిక వసతులతోటి వసతి గృహ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. ఆ వసతి గృహ శంకుస్థాపన కార్యక్రమం 1వ తారీఖు, ఏప్రిల్ 1వ తారీఖు ఉదయం 8:07 నూతక్కి రామకృష్ణ ప్రసాద్, డాక్టర్ సీతామహాలక్ష్మి దంపతుల చేతుల మీదుగా ఈ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. మరి నూతక్కి రామకృష్ణ ప్రసాద్ గారు ప్రవాస ఆంధ్రులు, ఆయన అమెరికాలో నివాసం ఉంటున్నాడు. ఆయన ఈ హాస్టల్కి, ఈ నిర్మాణం జరగబోయే హాస్టల్కి 25 కోట్ల రూపాయల విరాళాన్ని మరి ప్రకటించడం జరిగింది. అట్లనే 8 కోట్లు ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. అట్లనే ఇంకా దాతల నుంచి మా కమిటీ సభ్యుల ద్వారా సుమారు ఒక 3 నుంచి 4 కోట్ల రూపాయలు విరాళాలు ఇక్కడ కూడా గుంటూరు కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాతల ద్వారా సుమారు 4-5 కోట్ల రూపాయలు విరాళాలు రావడం జరిగింది. ఇంకా స్టిల్ ప్రతిరోజు విరాళాలు వస్తూనే ఉన్నాయి. రేపు శంకుస్థాపన కార్యక్రమంలో కూడా విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. జిల్లా కోర్టులో గవర్నమెంట్ ప్లీడర్గా మారెళ్ల వెంకట సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా ఏజీపీగా మాజేటి విజయలక్ష్మి కూడా బాధ్యతలు చేపట్టారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర కోర్ కమిటీ మెంబర్ పోలూరు వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్షులు సిడి భగవాన్, పలువురు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు సుబ్బారెడ్డిని, విజయలక్ష్మిని ఘనంగా సత్కరించి అభినందించారు. పేదలకు న్యాయపరమైన సేవలు అందించడంలో గవర్నమెంట్ ప్లీడర్లు ప్రత్యేక కృషి చేయాలని వారు సూచించారు. న్యాయవాద వృత్తిలో ఎంతో అనుభవం కలిగిన వారికి గవర్నమెంట్ ప్లీడర్లుగా అవకాశం కల్పించడం అభినందనీయమని వారు వెల్లడించారు. అదేవిధంగా తమ నియామకానికి కృషి చేసిన వారికి సుబ్బారెడ్డి, విజయలక్ష్మి ధన్యవాదాలు తెలిపారు. మారెళ్ల వెంకట సుబ్బారెడ్డి గారు గవర్నమెంట్ ప్లీడర్గా బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా హృదయపూర్వక నుండి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా గవర్నమెంట్లో అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరైతే కష్టకాలంలో అండగా నిలబడ్డారో వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయం చేస్తూ అందరినీ లా ఆఫీసర్లుగా నియమిస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి గత 2011 నుంచి నాకు అండగా ఉంటున్నటువంటి సుబ్బారెడ్డి గారిని ఈ రోజున
గవర్నమెంట్ ప్లేడర్గా గుంటూరు జిల్లాకు సంబంధించి నియమించడం జరిగింది. నాకు ఈ పదవి బాధ్యతలు ఇప్పించినటువంటి ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు ఈ పదవి ద్వారా నేను అందరికీ న్యాయం చేస్తానని చెప్పి, అందరికీ సహకరిస్తానని చెప్పి, గవర్నమెంట్కి మరీ ముఖ్యంగా సహకరించి ఎటువంటి ప్రలోభాలకి లేకుండా న్యాయం చేస్తాను అందరికీ అని చెప్పి. బ్రెయిన్ లో ట్యూమర్ తో ఇబ్బంది పడుతున్న సాయికృష్ణ అనే వ్యక్తికి తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి ఈ సర్జరీని చేసి తిరిగి అతడు రికవరీ అయ్యేలా చేశారు. రైట్ మోటార్ కోర్టెక్స్ ట్యూమర్ విత్ ఎపిలెప్సీతో బాధపడుతున్న సాయికృష్ణకు కొత్తపేటలోని తులసి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సర్జరీ విజయవంతంగా నిర్వహించారు. న్యూరో సర్జన్ డాక్టర్ సత్యారెడ్డి బృందం ఈ ఆపరేషన్ను చేశారు. సాయికృష్ణకు బ్రెయిన్లో ట్యూమర్ ఉందని 8 ఏళ్ల వయసులో వైద్యులు గుర్తించారు. సర్జరీ చేస్తే కాలు చేయి పనిచేయదని చెప్పడంతో మందులతోనే కాలం గడుపుతున్నారు. ఈ సర్జరీ ఛాలెంజింగ్ గా తీసుకున్న డాక్టర్ సత్యారెడ్డి సాయికృష్ణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆపరేషన్ చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సాయికృష్ణ తన వైద్య విద్యను పూర్తి చేసేందుకు దాతలు సహకరించాలని కోరారు. ఇతను పేషెంట్ కాదు, తను ఒక MBBS ఫైనల్ ఇయర్ స్టూడెంట్. వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా మనం ఆరోగ్యశ్రీలో ఎంత పాసిబిలిటీ ఉందా లేదని ఆరోగ్యశ్రీలో చేస్తానని వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చి ఆరోగ్యశ్రీలోనే పూర్తిగా ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసే టైంలో ఇది ఒక మల్టీ టీమ్, అంటే మామూలుగా మనం సాధారణంగా చేసే ఆపరేషన్ లాంటిది ఏమి కాదు. ఇది ముందు మా అనస్థీషియా మేడం గారు ప్రశాంతి గారు, తర్వాత డాక్టర్ ప్రవీణ్ గారిని వీళ్ళిద్దరితో కూర్చొని మాట్లాడి, మేడం ఇతను ఒక MBBS ఫైనల్ ఇయర్ స్టూడెంట్, కాబోయే డాక్టరు, తన సొసైటీకి ఒక మంచిని ఇవ్వాలనుకుంటున్న స్థితిలో ఉన్న ఒక యువకుడు, ఇతనికి మనం ఆపరేషన్ చేస్తే తను తిరిగి మళ్ళీ నార్మల్ స్థితికి వెళ్ళి తన స్టడీస్ని కంప్లీట్ చేసుకొని సొసైటీకి ఉపయోగకరమైన పరిస్థితిలో ఉండాలి మేడం అని డిస్కస్ చేసిన తర్వాత మేము ఈ పోయిన ఆదివారం అంటే 24వ తేదీన ఆపరేషన్ చేయాలని డిసైడ్ చేసాం. ఈ ఆపరేషన్ అనేది మనం మామూలుగా ఆపరేషన్ థియేటర్ చేయడానికి అవ్వదు. అందులో ఒక హై అండ్ అడ్వాన్స్డ్ మైక్రోస్కోప్ ఉండాలి. అందులో రకరకాల డైస్ ఉంటాయి. అంటే మనకు ఒక్కొక్క ట్యూమర్కి మన కంటితో కనపడవు. మైక్రోస్కోప్లో కూడా ఆ డై వాడితేనే ఆ ట్యూమర్ అనేది నార్మల్ మెథడ్కి తేడా కనపడుతూ ఉంటుంది. అయినా కానీ లోపలికి మనకి క్రాప్స్ లాగా ఇలా ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఉంటాయి. ఓకే, నేను మెలకువలో ఉన్నప్పుడే చేశారు మొత్తం. ఇది మొత్తం నేను వారిని అడిగాను, నేను అంత ఎఫోర్డ్ చేయలేను సార్, నేను ఆల్రెడీ అక్కడ మా యూనివర్సిటీలో అడిగాను, దగ్గర 50 నుంచి ₹1 కోటి దాకా అవుతుంది అని చెప్పారు. నేను అంత చేసుకోలేను, అంత ఎఫోర్డ్ చేయలేరు మా పేరెంట్స్ అని చెప్తే, సార్ నేను ఆరోగ్యశ్రీ ద్వారానే నేను చేయగలిగినంత నీకు చేస్తాను అని చెప్పి నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చి మొత్తం ఆరోగ్యశ్రీ ద్వారానే పూర్తిగా నాకు నయమయ్యేలా చేశారు. సారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రవీంద్రనగర్లో ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. సారా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రవీంద్రనగర్ అనురాగ్ వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని రైల్వే DRM రామకృష్ణ, డీఎంఎన్ HO విజయలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా సారా ఫౌండర్ కమలాకర్ను అభినందించారు. డాక్టర్లు వైద్య పరీక్షలు జరిపి మందులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ ఆర్గనైజర్ ప్రసాదరావు పాల్గొన్నారు. జీతంలోంచి 20% కేటాయించి అది ఒక లెవెల్ వరకు జమ అయిన తర్వాత ఇటువంటి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ ఎవరికైతే అవసరమో ఈ ఓల్డేజ్ అనురాగ్ ఓల్డేజ్ హోమ్ కేర్ సెంటర్ వాళ్ళకి అందిస్తున్నారు. ఈ సౌకర్యానికి చాలా సంతోషం, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మన మెడికల్ టీము, డాక్టరు, నర్సెస్, వీళ్ళందరూ సిస్టర్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరికీ వృద్ధులందరి దగ్గర నుంచి బ్లడ్ టెస్ట్ తీసుకొని తరువాత వాళ్ళకి చేయాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ అన్నీ కూడా చేస్తారని భావిస్తున్నాను. సో వీఆర్ ఆల్వేస్ వెల్కమ్ అండి. ఇలా ఓల్డేజ్ హోమ్ వాళ్ళని అందరినీ పెట్టి ఇలా మెడికల్ క్యాంప్స్ పెట్టి వాళ్ళకి అవసరాలకు ఏవైతే ఉన్నాయో వైద్య పరీక్షలన్నీ చేయించి వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం, అందులో మేము కూడా ఒక భాగం పంచుకోవటం సంతోషంగా ఉంది. I appreciate the entire team and Sharath
ఫౌండేషన్. ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వాహనాల ద్వారా ధ్వని కాలుష్యం పెరిగిపోవడంతో ఆర్టీఏ పోలీస్ అధికారులు బృందావన్ గార్డెన్స్ వద్ద స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. డీటీసీ కరీం, ట్రాఫిక్ డీఎస్పీల నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలను సీజ్ చేశారు. పిల్లలకు లక్షలు పెట్టి ద్విచక్ర వాహనాలను కొనిచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు చెప్పాలని వారు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. సిటీలో ఎక్కువగా ఈ 2 వీలర్స్ వాళ్ళు చాలా ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీగా డ్రైవ్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, అలాగే ఆల్టరేషన్ అంటే ఈ హై స్పీడ్ ఇంజన్స్ వాడే వాళ్ళు, బుల్లెట్స్ కానివ్వండి, అలాగే కేటీఎం బైక్స్, అలాగే బజాజ్ పల్సర్, ఇవన్నీ కూడా సైలెన్సర్స్ని ఆల్టర్ చేసుకొని వాటి వల్ల ఈ విపరీతమైన సౌండ్ క్రియేట్ చేస్తూ పబ్లిక్కి అలాగే ఈ దారిన పోయే రోడ్ యూజర్స్ అందరికీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ కొద్దిగా ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి మేము జాయింట్ చెకింగ్ చేస్తున్నాం గుంటూరు సిటీలో. ఈ సందర్భంగా మేమంతా యూత్కు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ ఫ్యూచర్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి, అలాగే ఈ ఆల్టరేషన్స్ లేకుండా సౌండ్ ఏదైతే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన వెహికల్కి ఏ సౌండ్ వస్తుందో ఆ సౌండే మెయింటైన్ చేయాలని, అనాథరైజ్డ్ ఆల్టరేషన్ ఏం చేసినా కూడా కేసు రాసి వెహికల్ని ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పేసి. స్పోర్ట్స్ బైక్స్ యూజ్ చేసేవాళ్ళు చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోలుతున్నారు. వాటిల్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈ జీవితాలతో వాళ్ళు వెళ్ళే స్పీడ్కి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పోతుంటే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే వాళ్ళకి డ్రైవింగ్ పర్ఫెక్ట్ కాదని, అట్లాంటి వాళ్ళని రోడ్డుపైకి వచ్చేటప్పుడు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అలో ఇవ్వద్దని. అదేవిధంగా వాళ్ళు స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాలి. వాళ్ళకు స్పీడ్ వెళ్ళడం వల్ల మిగతా పెడస్ట్రియన్స్ కానీ లేదా నెక్స్ట్ ఎవరైతే రోడ్డు పైన ఉన్నారో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ జీవితాలకు ఇబ్బందికరమైతే కలిగిస్తారు. దానిపైన అంటే తల్లిదండ్రులుగా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులందరికీ బైక్ కొనిచ్చేటప్పుడు ఎంత కాస్ట్ పెట్టి కొనిస్తున్నాం, అది స్పోర్ట్స్ బైకా కాదా, ఉన్నప్పుడు దానికి ఏ స్పీడ్లో ఇవ్వాలి. ఒకవేళ కంపల్సరీ కొనివ్వాలనుకున్నప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి అన్ని జాగ్రత్తలు చెప్పి డ్రైవింగ్ లైసెన్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇవ్వాలనేది మా సూచన. పన్ను చెల్లించడానికి ఈ రోజు రాత్రి 10 గంటల వరకు క్యాష్ కౌంటర్లు పనిచేస్తాయని కమిషనర్ కీర్తి చేకూరి తెలిపారు. వడ్డీ రాయితీకి 2 రోజులే గడువు ఉన్నందున క్యాష్ కౌంటర్లు ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు పనిచేస్తాయని ఆమె తెలిపారు. కనుక పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సిటీ వార్తలు సమాప్తం. నమస్కారం.